హ్మ్. బావుందండి. బావుంది. ఫస్ట్ ట్రైలర్ చూసి ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ పోతే, ఈ ట్రైలర్‌తో మళ్ళీ హైప్ పెంచేశారు. చాలా సీన్‌లు దాచారనుకుంటా. అర్థమవుతుంది. ఈ సీన్ కోసమైనా మూవీ చూడొచ్చనిపించింది. అంత బాగా నచ్చింది. ఎన్టీఆర్ గారు ఏ లెవెల్ యాక్టరో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నాకెప్పటినుంచో ఒక కోరిక. ఇలా డ్యూయల్ రోల్స్ ఉన్నప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ బాలకృష్ణ గారు అండ్ యంగ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చేస్తే ఎంత బావుంటది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నా ఒపీనియన్. దీన్ని ఎవ్వరు మార్చలేరు. హే ఫోక్స్, ఎలా ఉన్నారు? బానే ఉంటారు మీరు. దేవరా రిలీజ్ ట్రైలర్ రివ్యూ మాట్లాడుకుందాం. దానికంటే ముందు ఈ ఫేస్ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ఆ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే యూట్యూబ్‌కి ఒక ఆల్గోరిథం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తేనే అన్ని వీడియోలు చూపిస్తుంది. అంతేగాని ఎవరికి పడితే వాళ్ళకి చూపించదు. సో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్. భయం పోవాలంటే దేవుడి కథ వినాలి. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ వినాలి. డైలాగ్ బానే ఉంది. కానీ ఈ డైలాగ్ తర్వాత వచ్చే బీజీఎమే నాకంత నచ్చలేదు. ఎలా అనిపించిందంటే, ఒక చిన్న పిల్లోడికి వాడికి నచ్చిన ఐస్ క్రీమ్ కొనిపించామనుకోండి, వాడు హ్యాపీ మూమెంట్‌లో ఎగురుకుంటా ఇంటికెళ్తాడు. అవునా? ఆ ఎగురుకుంటూ ఇంటికెళ్ళేటప్పుడు వచ్చే బీజీఎం లాగా అనిపించింది. ఏదో మరీ సూత్‌తో పొడుస్తున్నా అనుకోమాకండి. నిజంగా అలాగే అనిపించింది. కావాలంటే మీరు కూడా ట్రైలర్‌లో విజువల్ తీసేసి, ఆ చిన్న పిల్లోడు డాన్స్ ఏసే విజువల్ ఊహించుకోండి. మీకు కూడా అలాగే అనిపిస్తుంది. అనిరుద్ గారు అటు తిప్పి, ఇటు తిప్పి మళ్ళీ అదే బీజీఎం మూవీ మొత్తం కొట్టాడు. నాకైతే బీజీఎం అంత ఎక్కలేదు. మీకెలా అనిపించిందో చెప్పండి మరి. భయం, భయం అంటున్నారు. ఊరికే కత్తులతో నరుక్కోవడంతో ఆ భయాన్ని జస్టిఫై చేద్దామంటే కుదరదు. ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా పెట్టాలి. పెట్టారో లేదో చూడాలి మరి. షార్క్‌ని పట్టే సీను చాలా బాగా అనిపించింది. ఈ సీన్ కోసమైనా మూవీ చూడొచ్చనిపించింది. అంత బాగా నచ్చింది. ఈ సీనే బెస్ట్ సీన్ అవుతది మూవీలో అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో చెప్పండి మరి. కలర్ గ్రేడింగ్ మార్చారు కొంచెం. విజువల్లీ అప్పీలింగ్‌గా అనిపించింది. ప్రీవియస్ ట్రైలర్‌లో బాగా డార్క్‌గా అనిపించింది. ఇప్పుడు కరెక్ట్‌గా సెట్ అయింది. చెప్పాను కదా! వర బలవంతుడే అని. కానీ కొంచెం భయం గూడా ఉంది. చూసారుగా ఫైట్స్ ఎలా చేస్తున్నాడో? 'అదుర్స్‌లో' సినిమా మొత్తం అమాయకంగా ఉన్న చారి క్లైమాక్స్‌లో ఎలా ఫైట్ చేస్తాడో అలా అన్నమాట. మన వరాని కెలికి కెలికి కొట్టించుకుంటారేమో సైఫ్ అలీ ఖాన్ గారు. వర బలవంతుడని తెలియగానే వరాన్ని అడ్డం పెట్టుకొని సముద్రంలో ఉన్న దేవరని చంపడానికి ప్లాన్ చేస్తారు. ఇదైతే పక్కా. సముద్రం ఎక్కాలా సముద్రం ఏలాలా షార్క్‌ని వేటాడేవాడికి సముద్రంలో సరుకు తీసుకొస్తే మీ నాన్న దొరుకుతాడని చెప్పి సముద్రంలోకి తీసుకెళ్తారు. ఇంక వరా, దేవరా కలుసుకున్నారా? విలన్స్‌ని ఓడించారా? అనేదే పార్ట్ 1 స్టోరీ. అనసూయ ఆంటీని డంప్ చేశారు. ట్రైలర్‌లో వేరే ఎవరితోనో డబ్బింగ్ చేపించారు హీరోయిన్‌కి. నువ్వు హ్యాపీరా? నేనైతే హ్యాపీ. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. శ్రీకాంత్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు మన దేవర సహచరులనమాట. వాళ్ళకి కూడా కొన్ని మంచి సీన్‌లు రాస్తే బావుంటది. అంటే మన హీరోకి ఎలివేషన్ ఇచ్చే సీన్‌లే కాకుండా ఇంకా కొన్ని సీన్‌లు ఉంటే బావుంటది. ఎన్టీఆర్ గారు ఏ లెవెల్ యాక్టరో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు ట్రైలర్ చూడండి. ట్రైలర్‌లో దేవరా ఉంటాడు, వరా ఉంటాడు. కానీ మీరు బ్యాక్‌గ్రౌండ్‌లో డైలాగ్ విన్నా కూడా అది మాట్లాడుతుంది దేవరానా లేకపోతే వరానా అని మీకు అర్థమైపోతుంది. విజువల్ చూపించకపోయినా. అంటే అర్థం చేసుకోండి, వాయిస్ మోడ్యులేషన్ కూడా క్యారెక్టర్స్‌కి తగినట్టు ఏ క్యారెక్టర్‌కి ఏ మోడ్యులేషన్‌లో డబ్బింగ్ చెప్పాలనేది పక్కాగా చేశారు. వాయిస్‌లోనే డిఫరెన్స్ తెలుసుకోవడం అంటే చాలా గొప్ప యాక్టర్ అన్నమాట. అంత బాగా చేశారు. సింప్లీ సూపర్బ్. విట్నెస్ ఫెయిరీ టేల్ ఫ్రమ్ యువర్ వైల్డెస్ట్ డ్రీమ్స్ అన్నారు. ఫెయిరీ టేల్ అంటే ఇమాజినరీ అండ్ మ్యాజికల్ వరల్డ్ అనమాట. అంటే స్టోరీ మొత్తం ఇమాజినరీ ఉంటది. తెలిసిందే. ఇంకా మ్యాజికల్ అంటే మాక్సిమం యాన్సెస్ట్రల్ వెపన్స్ అండ్ వాటికి పూజలు ఇవే ఉండొచ్చు. కొరటాల గారు రీసెంట్ ఇంటర్వ్యూలో ఇలా అన్నారు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవరి పని చేస్తే. పక్కనోడి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక ఇంతకు మించింది ఏముంది? ఎవరి పని చేస్తే అసలు భయం ఉన్నట్టే మనకు ప్రపంచంలో అంతా. మరి ఈ మూవీలో ఎవరి పని వాళ్ళే చేసినట్టున్నారు. చూద్దాం ఏమవుతుందో. ఎన్టీఆర్ గారికి వరా లుక్ సెట్ అయినంత దేవర లుక్ సెట్ అవ్వలేదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నా ఒపీనియన్. దీన్ని ఎవ్వరు మార్చలేరు. దేవర అడిగాడంటే చెప్పాడని. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అలాగే ఉంది ఈ డైలాగు. నాకెప్పటినుంచో ఒక కోరిక. ఇలా డ్యూయల్ రోల్స్ ఉన్నప్పుడు ఓల్డ్ క్యారెక్టర్ బాలకృష్ణ గారు అండ్ యంగ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ గారు చేస్తే ఎంత బావుంటది. బాలయ్య గారు చూస్తేనేమో ఓల్డ్, యంగ్ 2 ఆయనే చేస్తారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారు కూడా ఓల్డ్, యంగ్ ఆయనే చేస్తున్నారు. ఇద్దరు కలిసి ఎప్పుడు చేస్తారు? ఫ్యాన్స్ వెయిటింగ్ అమ్మా ఇక్కడ. ఫైనల్‌గా రిలీజ్ ట్రైలర్ చూసాక ఫస్ట్ డే 150 క్రోర్స్ అండ్ ఓవరాల్‌గా ఒక 1000 క్రోర్స్ కలెక్ట్ చేయొచ్చని అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఇది ఫోక్స్ మన దేవర రిలీజ్ ట్రైలర్ రివ్యూ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. థ్యాంక్ యూ. Love me, you are my dream. Call me, greet me, never a scheme.
just say you'll stay. Hold me close, don't slip away. Smile at me with those bright eyes. Laugh with me, no more goodbyes. Touch me softly, feel the spark. Light the night, erase the dark.